హలో గాయ్స్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ రైల్వే నుంచి అయితే అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి రావడం జరిగింది. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ 904 వేకెన్సీ అని నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అండ్ గైస్, ఈ వీడియోలో మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. జూలై 3 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఆగస్టు 2 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు అయితే నువ్వు రిజిస్టర్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, నోటిఫికేషన్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ మీకు కావాలనుకుంటే నేను కామెంట్లో చెప్పగలరు, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అండ్ గైస్, వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ అండి, ఏ డాక్యుమెంట్ కావాలి అండ్ మీరు ప్రిపరేషన్స్ అనేది కూడా ఎలా ఇచ్చుకోవాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీగా చెప్పే ప్రయత్నం అనేది చేస్తానండి. మీరు అదేవిధంగా అప్లై అనేది చేసుకుంటే మీ ఫామ్ అనేది ఎలాంటి రిజెక్ట్ కాకుండా అయితే ఉంటుంది. పూర్తి వీడియో చూసిన తర్వాత అయితే మీరు అప్లై అనేది చేసుకోండి. ఇక్కడ రిజిస్టర్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ అనేది మీ బేసిక్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత మొబైల్ నెంబర్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇవి ఇక్కడ ఫిల్అప్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ యాక్సెప్ట్ పైన ఇక్కడ టిక్ చేసిన తర్వాత అయితే మీరు ఇక్కడ స్టార్ట్ రిజిస్టర్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మేము వేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడికి అనేది ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుందండి. అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ ఇక్కడ మీరు ఓటీపీ అనేది ఇంకా రాలేకపోతే రీసెంట్ ఓటీపీ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేస్తే మరోసారి అయితే మీకు ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఫిల్అప్ చేసి సబ్మిట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జెండర్ అనేది మీరు మేలా ఫీమేలా అని ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత అయితే మీ కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు యూఆరా లేదా ఎస్సీనా ఎస్టీనా ఓబీసీనా అనేది ఇక్కడ మీరు చూసుకుంటే యూఆర్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇదైతే ఇక్కడ మీరు చూడండి. తర్వాత మీ మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీ పర్మనెంట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ సిటీ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సిటీ నేమ్ దగ్గర మీ సిటీ నేమ్ అనేది ఇవ్వచ్చు లేదా మీ విలేజ్ నేమ్ అనేది ఇవ్వచ్చు అండి. అండ్ ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ స్టేట్ అయితే ఇక్కడ చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ స్టేట్ నుంచి ఉన్నారో ఇక్కడైతే మీరు ఫస్ట్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే అవైలబుల్ ఇన్ స్పెషల్ కోటా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కర్ణాటక స్టేట్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే తమిళనాడులో ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్, అదేవిధంగా ఏపీలో కొన్ని డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఏపీలో అని చూసుకుంటే అనంతపూర్, అదేవిధంగా చిత్తూరు వాళ్ళకైతే స్పెషల్ కోటా అయితే ఉంటుందండి. తర్వాత మహారాష్ట్రలో కూడా డిస్ట్రిక్ట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే సిలంగి డిస్ట్రిక్ట్ కావచ్చు, గోవా వాళ్ళకైతే స్పెషల్ కోటాస్ అయితే ఉంటాయి. వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి, ఆన్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వేరే వాళ్ళకైతే నో అని ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఏపీలో అనేది అనంతపూర్ వాళ్ళు, చిత్తూరు వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే ఉంటుంది. మీరు ఎస్ అని పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మీరు ఎస్ అని ఇస్తే ఏ టైప్ పీడబ్ల్యూడీ అనేది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మిగతా వాళ్ళైతే ఇక్కడ స్కిప్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నో అని ఇస్తే ఆఫ్టర్ ఇక్కడ మీరు ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు సర్వీసింగ్ పర్సన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే సర్టిఫికేట్ ప్రూఫ్ అని ఇక్కడ మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఏ సర్టిఫికేట్ ఇక్కడ ఫిల్అప్ చేయాలో ఇక్కడైతే మీరు క్లారిటీగా చూసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే మీ ఫోటో అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ రీసెంట్ ఫోటో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. బ్రౌజ్ ఫైల్లో వెళ్ళి అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్ ఫోటో అయితే ఇక్కడ ఫిల్అప్ చేస్తే డేట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి డేట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది అప్లోడ్ చేసిన తర్వాత ప్రొజెక్ట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు గాయస్, ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. మీ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ 2 MB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. జేపీజీ కావచ్చు, పిఎన్జీ ఫార్మేట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా మీరు కేటగిరీ వాళ్ళైతే మీ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అండ్ తర్వాత ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ అనేది ఇక్కడ చూసుకుంటే నేమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. 10th క్లాస్ అనేది మీ స్కూల్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే బోర్డ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్ఎస్సి మెమో రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుందండి. బార్ కోడ్ దగ్గర అయితే ఉంటుంది. అక్కడైతే మీరు చూసితే
ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. రూల్ నెంబర్ కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్. తర్వాత ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ పాసింగ్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అయితే మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ గైస్ ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీకు వచ్చిన మార్క్స్ ఎంత, తర్వాత టోటల్ ఎంత మార్క్స్ ఉండే ఇక్కడ మీరు ఫిల్అప్ చేస్తే ఇక్కడ మీరు చూసుకుంటే పర్సంటేజ్లో షో అని అవుతుందండి. ఇక్కడైతే మీరు గమనించండి, ఇక్కడ మీ 10th మెమో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా ఇక్కడ మీరు చూసుకుంటే జేపీజీ కావచ్చు, పిఎన్జీ ఫార్మెట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. 2 MB బిలో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఐటీఐ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఐటీఐ సర్టిఫికేట్ గ్రాంటెడ్ అని చూసుకుంటే ఇన్స్టిట్యూట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, స్కూల్ నేమ్ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే బోర్డ్ నేమ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నేమ్ ఆఫ్ ట్రేడ్ అని ఇక్కడ సెలెక్ట్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏ ట్రేడ్లో చదివారో ఇక్కడైతే మీరు చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మీ ఐటీఐ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. తర్వాత ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఎప్పుడు పాస్ అయ్యారో ఆ డేట్ అనేది. తర్వాత మీకు వచ్చిన మార్క్స్ ఎంత, టోటల్ ఎంత మార్క్స్ ఉండే ఇక్కడైతే పర్సంటేజ్లో చూపిస్తుంది, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు ఐటీఐ సర్టిఫికేట్ మెయిన్ మెమో అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఐటీఐ సర్టిఫికేట్ మార్క్స్ అనేది అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి. తర్వాత ఎన్సీయూటీ లేదా ఎస్సీయూటీ సర్టిఫికేట్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుందండి, మెయిన్ మెమో అనేది. మరోసారి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఎన్సీయూటీ అయితే ఫస్ట్ ఆప్షన్, ఎస్సీయూటీ అయితే సెకండ్ ఆప్షన్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లొకేషన్ ప్రిఫరెన్స్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ అనేది మీరు ఎక్కడ ఫస్ట్ అనేది చేయాలనుకున్నారో ఇక్కడ ఫస్ట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. బెంగళూరా, మైసూరా, హుబ్బల్లి అని ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలా ఆప్షన్స్ అయితే మీరు ఇచ్చుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇలా అయితే 1 ఆప్షన్స్ అయితే ఇచ్చిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుందండి. చూసుకుంటే ప్రిఫరెన్స్ ఇచ్చే ముందు అయితే మీరు నోటిఫికేషన్ క్లారిటీగా చూడండి. ఎక్కడ మీకు వేకెన్సీ ఉంటే అక్కడైతే మీరు ఆప్షన్ అనేది ఫస్ట్ అనేది ఇవ్వండి. తర్వాత ప్రొసీడ్ పైన వెళ్ళాల్సి అయితే ఉంటుంది. మీరు గాయస్ ఇక్కడ మీరు చూసుకుంటే పేమెంట్ విషయం అనేది ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుందండి. జనరల్ ఓబీసీ వాళ్ళకి మాత్రమే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రం ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది, వేరే వాళ్ళకైతే స్కిప్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు, సబ్మిట్ అప్లికేషన్ పైన ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళకి ఎలాంటి ఫీజు అయితే లేదు. ఇక్కడ అప్లికేషన్ అయితే చూపిస్తుంది, దీంట్లో మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేసి ఉంటే ఇప్పుడే కరెక్షన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. బ్యాక్ వెళ్ళి అనేది అంతా ఓకే ఉంటే ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీ అప్లికేషన్ సబ్మిటెడ్ అని రావడం అయితే జరిగింది. ఇక్కడైతే ప్రింట్ ప్రివ్యూ లేదా డౌన్లోడ్ పీడిఎఫ్ పైన వెళ్ళైతే మీరు ఇక్కడ డౌన్లోడ్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ కోసం అయితే మీకు యూస్ఫుల్ అయితే ఉంటుంది కాబట్టి మీరు డౌన్లోడ్ చేసి అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో వస్తే లైక్ అని చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.